హలో నమస్తే అందరికీ. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలాగా ఇష్టపడేది పొటాటో ఫ్రై. అన్నంలో ఈ ఒక్క కూరతో రసం, సాంబార్ ఏదైనా ఉన్నా బాగా తినేసేయచ్చు. అది బేబీ పొటాటో తీసుకొచ్చాను. ఇది ఉడకబెట్టేసేసి ఇలా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చి కరివేపాకు కూడా వేసేసి, ఇది ఏం లేదు, సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. మనకేంటంటే నిదానంగా ఉండాలి. దాన్ని కంగారు పెడితే మనం కూడా అది చితికిపోతాయి. ఇవి చితకకుండా మెల్లగా కలుపుకుంటూ ఉప్పు, పసుపు ఇది మాత్రమే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగా వేగింది అనుకున్నప్పుడు కారము, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి ఈ 3 కూడా వేసేసి ఈ ఆలుగడ్డలు విడిపోకుండా చిన్నగా కలపండి. అప్పుడే మనకు ఆ పొటాటో తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. మసాలాలో ఫ్రై అవుతుంది కదా. ఇక చివరిగా కొత్తిమీర కూడా వేసేసి రుచిని పెంచడానికి కాసింత పల్లి పౌడర్ కూడా యాడ్ చేశాను. మరి ట్రై అయితే చేయండి.